తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి వేడుకలు ఎల్బీ నగర్లో ఘనంగా నిర్వహించారు. మహనీయుల కూడలిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా దొడ్డి కొమరయ్య చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ట్యాంక్ బండ్పై దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. చౌరస్తాలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు మన తిరుమల వేగి చుక్క తెలంగాణ భగత్ సింగ్ అయినటువంటి మన దొడ్డి కొమరయ్య గారి 80వ వర్ధంతి పురస్కరించుకొని ఇక్కడ ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన మహనీయులు ఘన నివాళులు అర్పించిన వాళ్ళలో మన సామ రంగారెడ్డి, ఈశ్వరక్క గారు చాలామంది మహనీయులు వచ్చి ఈ ఘన నివాళులు అర్పించడం జరిగింది. మన దొడ్డి కొమరయ్య గారు అలనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం నిరంకుశానికి వ్యతిరేకంగా, భూమి ముక్తి విముక్తికి వ్యతిరేకంగా పోరాడిన తొలి అమరుడు. ఆ రోజుల్లోనే ఒక మీడియా కానీ ఎక్కడ లేని సమయంలోనే మన దొడ్డి కొమరయ్య గారు పోరాడి తెలంగాణ సాయుధ పోరాటం ఒక ప్రపంచ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది. ఆ కాలంలోనే మన కొమరయ్య గారు మన కుల బలం లేకుండా మన కుర్మ కులంలో పుట్టినందుకు కుర్మ జాతులను ఎంతో గౌరవించదగ్గ విషయం. అంతేకాదు ఈ మహనీయుల విగ్రహాలు ఈరోజు ఎల్బీ నగర్లో పెట్టుకొని మనం నివాళులర్పిస్తున్నాం.